పద్మావతి లెర్నింగ్ హబ్ అనే ఈ ఛానల్‌కు మీ అందరికీ స్వాగతం. ఈ రోజు వీడియోలో నేను హౌ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ వొకాబులరీ అనేటటువంటి అంశాన్ని మీకు వివరిస్తాను. అంటే మనం ఇంగ్లీష్‌లో మనం పదజాలాన్ని ఎలా మనం పెంపొందించుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ వీడియోలో మీకు వివరిస్తాను. అంటే ఇంగ్లీష్ పదాలు ఎలా నేర్చుకోవాలి? ఇంగ్లీష్ పదాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇంగ్లీష్ పదాలను వేరు వేరు సందర్భాలలో ఎలా ఉపయోగించాలి? అనేటటువంటి అంశాన్ని ఈ వీడియోలో మీకు నేను వివరిస్తాను. నా పేరు డాక్టర్ కె. శేషాచార్యులు. ఈ ఛానల్‌ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఈ వీడియోను మీరు చివరి వరకు చూసినట్లయితే మీరు ఇంగ్లీష్ వొకాబులరీని ఎలా నేర్చుకోవాలో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక మనం వీడియోలోకి వెళ్దాము. మనం ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఇన్పుట్స్ ఏంటంటే రీడింగ్ అండ్ లిసనింగ్. రీడింగ్ అంటే చదవటము, లిసనింగ్ అంటే వినటము. అంటే చదవటము, వినటం ద్వారా మనం ఇంగ్లీష్ పదాలు గాని, ఇంగ్లీష్ వాక్యాలు గాని, ఇంగ్లీష్ గ్రామర్‌కి సంబంధించినటువంటి అంశాలు గాని మనం అన్నిటిని కూడా మనం పికప్ చేస్తూ ఉంటాము. అలాగే అవుట్‌పుట్ ఏంటంటే ఈ రీడింగు, లిసనింగ్ ద్వారా నేర్చుకున్నది రైటింగ్ అండ్ స్పీకింగ్ ద్వారా మనం తెలియపరుస్తాము. అంటే రైటింగ్ అంటే రాయటము, స్పీకింగ్ అంటే మాట్లాడటము. అంటే మనం రీడింగ్ మరియు లిసనింగ్ ద్వారా ఏదైతే మనం నేర్చుకున్నామో అది రైటింగ్ మరియు స్పీకింగ్ ద్వారా మనం దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాము. కాబట్టి ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి అంటే రీడింగ్ చదవటము, లిసనింగ్ వినటము, రైటింగ్ రాయటము, స్పీకింగ్ మాట్లాడటము ఈ 4 నైపుణ్యాల మీద మనం బాగా శ్రద్ధ పెట్టాలి. ఇప్పుడు మనం ఈ రీడింగ్ గురించి మనం తెలుసుకుందాం. అంటే మనం చదివినప్పుడు మనం ఏ ఏ సోర్సెస్‌ని మనం ఉపయోగిస్తామో చూడండి. ఒకటి స్టోరీస్. అంటే మనం ఇంగ్లీష్ పదాలు, వాక్యాలు నేర్చుకోవడానికి మనకు స్టోరీస్ బాగా ఉపయోగపడతాయి. ఈ ఇంగ్లీష్ స్టోరీస్ తీసుకున్నప్పుడు మనం చిన్న చిన్న స్టోరీస్ చదివినప్పుడు మనకు ఉండేటటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ స్టోరీస్‌లలో ముఖ్యంగా మనకు డైలాగ్స్ ఉంటాయి. అంటే కాన్వర్జేషన్స్ ఉంటాయి. లేదా సంభాషణలు ఉంటాయి. అదే రకంగా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే వేరు వేరు కాలాలలో ఎలా యాక్చువల్‌గా ఆ స్టోరీ జరుగుతుంది అనేది ఉంటుంది. ఇంకా మూడవది ఏంటంటే వేరు వేరు సందర్భాలు కూడా దాంట్లో ఉంటాయి. తర్వాత ఈ అంశాలన్నీ కూడా మనం ఈ స్టోరీస్ ద్వారా మనం పికప్ చేయొచ్చు. అంటే వర్డ్స్, సెంటెన్సెస్ మనకు స్టోరీస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి కాబట్టి ఈ సోర్సెస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. రెండవది ఏంటంటే నోవెల్స్. అంటే నవలలు. నవలలలో కూడా జనరల్‌గా చాలా పాత్రలుంటాయి. చాలా రోల్స్ ఉంటాయి. వాళ్ళ మధ్య కాన్వర్జేషన్స్ ఉంటాయి. సంభాషణలుంటాయి. కాబట్టి మనకు నిత్య జీవితంలో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం రకరకాల కాన్వర్జేషన్స్ మనం చేస్తూ ఉంటాం కాబట్టి నావెల్స్‌లలో కూడా వివిధ పాత్రల మధ్య సంభాషణలు మనకు బాగా ఉపయోగపడతాయి. దీని ద్వారా కూడా మనం ఇంగ్లీష్ వర్డ్స్‌ను, సెంటెన్సెస్‌ను మనం పికప్ చేస్తాము. మూడవది న్యూస్ పేపర్స్. డైలీ మనం న్యూస్ పేపర్స్ చదువుతూ ఉంటాము. న్యూస్ పేపర్స్ ద్వారా కూడా మనకు ఇంగ్లీష్ వొకాబులరీని పెంచుకోవచ్చు. అదే రకంగా ఆ వర్డ్స్ ఏవైతే ఉపయోగిస్తున్నారో ఆ సెంటెన్సెస్ కూడా మనం తెలుసుకోవచ్చు. న్యూస్ పేపర్స్‌లలో మనకు డిఫరెంట్ అంశాల మీద మనకు న్యూస్ ఉంటాయి. ఆర్టికల్స్ ఉంటాయి. మనకు ఏదైతే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందో దానితోని మనం ఇంగ్లీష్ వొకాబులరీని పెంపొందించుకోవచ్చు. నాలుగవది మ్యాగజైన్స్. అంటే మనకు వీక్లీ మ్యాగజైన్స్ ఉంటాయి. ఫోర్ట్‌నైట్లీ మ్యాగజైన్స్ ఉంటాయి. మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి. తర్వాత వేరు వేరు ఫీల్డ్స్‌కి సంబంధించినవి ఉంటాయి. అంటే స్పోర్ట్స్‌కి సంబంధించినవి ఉంటాయి. మూవీస్‌కి సంబంధించినవి ఉంటాయి. లైఫ్ స్టైల్‌కి సంబంధించినవి ఉంటాయి. సో, ఇలా మనం ఏదైతే మనకు ఇంట్రెస్ట్ ఉంటుందో దాని ద్వారా గూడా మనం ఇంగ్లీషును పికప్ చేయొచ్చు. సో, దీంట్లో ఇంకొకటేంటంటే మనం బ్లాగ్స్‌ను మనం చదువుతూ ఉంటాము. ప్రతిరోజు గూడా మెసేజెస్ చదువుతూ ఉంటాము. మెయిల్స్‌ని చదువుతూ ఉంటాము. మనం ఏదైతే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ బుక్స్ చదువుతూ ఉంటామో దాని ద్వారా గూడా మనం ఇంగ్లీష్ వొకాబులరీని పెంచుకోవచ్చు. అయితే ఈ రీడింగ్ చేసేటప్పుడు వి నీడ్ టు రిమెంబర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్. ముఖ్యమైన విషయాలు ఏంటంటే నంబర్ 1 మీరు ఏది చదివినప్పటికీ ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఆసక్తి ఉన్నటువంటి అంశాన్ని చదవండి. మీకేదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి సంబంధించింది చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యూస్ పేపర్ తీసుకున్నారనుకోండి. మీ ఇంట్రెస్ట్ మూవీస్ అనుకోండి. ఒక మూవీ రివ్యూ చదవండి. మీ ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ అనుకోండి. స్పోర్ట్స్ న్యూస్‌కెళ్ళండి. మీ ఇంట్రెస్ట్ పాలిటిక్స్ అనుకోండి. పాలిటిక్స్‌కి సంబంధించినటువంటి న్యూస్ చదవండి. మీ ఇంట్రెస్ట్ లైఫ్ స్టైల్ అనుకోండి. లైఫ్ స్టైల్‌కి సంబంధించినటువంటి ఒక అంశాన్ని మీరు చదవండి. కాబట్టి మీకు ఏదైతే ఆసక్తికరంగా ఉంటుందో అది చదవటం వల్ల మీకు శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా మనం
ఇంగ్లీషు పదాలు, తర్వాత మనం వాక్యాలను మనం నేర్చుకోవచ్చు. రెండవది ఈ ఇక్కడ మనం చేసినప్పుడు ఏం చేయాలంటే చదివినప్పుడు యూ లిమిట్ ఇట్ టు ఫ్యూ సెంటెన్సెస్ ఓన్లీ. అంటే కొన్ని వాక్యాలకే మీరు లిమిట్ చేయండి. అంటే ఒక న్యూస్ ఆర్టికల్ మీరు తీసుకున్నారనుకోండి, లేకుంటే ఒక మ్యాగజైన్ చదువుతున్నారనుకోండి. మీరు ఏది చదివినప్పటికీ స్టోరీ చదివినా గానీ దాంట్లో ఒక పార్ట్ మాత్రమే చదవండి. ఒకసారి మీరు చదివేటప్పుడు దానిలో కొన్ని సెంటెన్సెస్ మాత్రమే మీరు చదవండి. మూడవది ఏంటంటే ఇలా చదివినప్పుడు ఏదైనా ఒక కొత్త వర్డ్ కనపడినప్పుడు ఆ కొత్త వర్డ్‌ను మీరు నోట్ చేసుకోండి. మీకేదైతే తెలియదో ఆ పదాన్ని నోట్ చేసుకోండి. ఆ పదానికి సంబంధించినటువంటి సెంటెన్స్‌ను కూడా మరొక చోట నోట్ చేసుకోండి. అంటే మీరు రెండిటిగా క్లాసిఫై చేయండి. వర్డ్స్‌కి ఒక దగ్గర రాసుకోండి. అదే రకంగా దానికి సంబంధించినటువంటి సెంటెన్స్‌ను కూడా రాసుకోండి. ఆ వర్డ్ కొత్త వర్డ్ కనిపించగానే మీరేం చేయండి అంటే గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఇంగ్లీష్ మీనింగు తెలుసుకోండి. తెలుగు మీనింగ్ తెలుసుకోండి. దాన్ని మీరు నోట్‌బుక్‌లో నోట్ చేయండి. నోట్‌బుక్‌లో అయినా రాయండి. లేదా మీరు కంప్యూటర్‌లో లేదా ల్యాప్‌టాప్‌లో ఉన్నటువంటి నోట్ ప్యాడ్‌లో కూడా నోట్ చేసుకోవచ్చు. లేదా మొబైల్‌లో నోట్స్ యాప్ ఉంటుంది. దాంట్లో అయినా మీరు నోట్ చేసుకొని పెట్టొచ్చు. అలానే రిపీట్ టిల్ యూ గెట్ ఇట్. సో వన్స్ మీరు ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏం చేయండి అంటే 2-4 వర్డ్స్‌కు మాత్రమే మీరు తీసుకోండి. మీకున్నటువంటి టైంను బట్టి. దానికి సంబంధించినటువంటి సెంటెన్సెస్‌ను తీసుకోండి. ఆ రోజంతా కూడా మీకు ఎప్పుడైతే ఫ్రీ టైమ్ ఉంటుందో, ఆ ఫ్రీ టైమ్‌లో ఈ వర్డ్స్‌ను, ఈ సెంటెన్సెస్‌ను గుర్తుకు తెచ్చుకోండి. రిపీట్ టిల్ యూ గెట్ ఇట్. అంటే మీకు వచ్చేంత వరకు కూడా మీరు రిపీట్ చేసినట్లయితే అది మీకు పర్మనెంట్ మెమోరీలోకి వెళ్ళిపోతుంది. తర్వాత యూజ్ ఇట్. సో మీకు ఎప్పుడైతే కొత్త వర్డ్ సెంటెన్స్ ఉందో దాన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. ఏదైతే ఆ సందర్భం ఎదురవుతుందో ఆ సందర్భంలో దాన్ని ఉపయోగించండి. అంతేకాకుండా ఒకవేళ ఉపయోగించేటటువంటి వీలు లేకపోతే మీ ఫ్రెండ్ దగ్గరైనా ఆ కొత్త వర్డ్ గురించి, అదే రకంగా కొత్త సెంటెన్సెస్ గురించి మీరు డిస్కస్ చేయండి. ఎవరికైనా టీచ్ చేయండి. దీని ద్వారా మీకు బాగా గుర్తుంటుంది. ఈ 5 స్టెప్స్ కూడా మీరు ఏ సోర్స్ చదివినప్పటికీ కూడా ఫాలో అయినట్లయితే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ కొత్త వర్డ్ మీనింగ్ తెలుస్తుంది. అది ఏ సెంటెన్స్ లో ఉపయోగించారు అనేది తెలుస్తుంది. ఆ సెంటెన్స్ యొక్క స్ట్రక్చరు తెలుస్తుంది. అంతేకాకుండా ఇంకొక పని కూడా మీరు చేయొచ్చు. అదే వర్డ్‌ను ఆ సెంటెన్స్ కాకుండా మీరు ఒక 2, 3 వాక్యాలు మీరు సొంతంగా ఉపయోగించి మీరు రాసుకోండి. దీనివల్ల కూడా మీకు డెఫినిట్‌గా ఆ ఇంగ్లీష్ వర్డ్, తర్వాత కరెస్పాండింగ్ సెంటెన్సెస్ బాగా గుర్తుంటాయి. ఆ తర్వాత లిజనింగ్. అంటే మనం వినటం ద్వారా కూడా మనం ఇంగ్లీష్ వొకాబులరీని పెంచుకోవచ్చు. అంటే ఇంగ్లీష్ మూవీస్ చూడటం ద్వారా మనం వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే తెలుగు మూవీస్ విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్. అంటే ఇంగ్లీష్ మూవీస్ ఎందుకంటే మనకి ఎక్కువగా అక్కడ కాన్వర్జేషన్స్ ఉంటాయి. ఎక్కువగా 2 పాత్రల మధ్య సంభాషణలుంటాయి. కాబట్టి ఆ సందర్భాలుంటాయి. కాబట్టి మనం ఈజీగా అక్కడ వాళ్ళేం మాట్లాడుతున్నారు, ఒకళ్ళు ప్రశ్నిస్తుంటారు, ఒకళ్ళు జవాబు చెప్తూ ఉంటారు. మనకు చాలా వరకు ఆ డైలీ లైఫ్‌ని కూడా అది రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. అందువల్ల అది బాగా నేర్చుకోగలుగుతాము. అలాగే తెలుగు మూవీస్ అడ్వాంటేజ్ ఏందంటే మనకు ఆల్రెడీ డైలాగ్స్ తెలిసినే ఉంటాయి. మీరేదైనా ఓల్డ్ మూవీకెళ్ళినప్పుడు చాలా వరకు డైలాగులు కూడా తెలిసినే ఉంటాయి. ఆ డైలాగ్‌ని మనకి ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌లో ఎలా ఇస్తున్నారు? ఎలా మారుతుంది? మనకు ఆ రకంగా మనం ఈజీగా మనం నేర్చుకోవచ్చు. అదే రకంగా మూడవది ఏంటంటే పాడ్‌కాస్ట్‌లు. ఈ రోజున మనం యూట్యూబ్ చూసినట్లయితే పాడ్‌కాస్ట్‌లు ఎక్కువగా వస్తున్నాయి. పాడ్‌కాస్ట్‌లు అనేవి ఆడియోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఇది ఒక అంశానికి సంబంధించి వాళ్ళు ఒక సీక్వెన్షియల్‌గా, సీరియల్‌గా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం మీద కూడా పాడ్‌కాస్ట్‌లు ఉంటాయి. ఇలా మనం పాడ్‌కాస్ట్‌లు వినటం ద్వారా కూడా కొత్త పదాలు, తర్వాత కొత్త కొత్త సెంటెన్సెస్ మనం నేర్చుకోవచ్చు. అదే రకంగా టాక్ షోస్, ఇంటర్వ్యూస్. టాక్ షోస్, ఇంటర్వ్యూస్ ఏవైతే ఉంటాయో వీట్లల్లో కూడా మనకేదైతే మనకు లాంగ్వేజ్ బేసికల్‌గా బిగినింగ్‌లో అర్థమవుతుందో అలాంటివి మనం చూసినట్లయితే దాంట్లో ఒకళ్ళు ప్రశ్నిస్తుంటారు. వేరే వాళ్ళు వాళ్ళ యొక్క ఆన్సర్స్ చెప్తూ ఉంటారు. ఇది ఎక్కువగా వాళ్ళ లైఫ్‌ని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి మనకు డే టు డే సిట్యుయేషన్స్‌లలో ఆ పదాలు, ఆ వాక్యాలు మనకు బాగా ఉపయోగపడతాయి. ఇంకొకటి ఇంగ్లీష్ మ్యూజిక్. అంటే మనం ఇంగ్లీష్ సాంగ్స్ విన్నప్పుడు కూడా మనం ఇంగ్లీష్ వొకాబులరీని మనం పికప్ చేయొచ్చు. మనం అలాగే దానికి సంబంధించినటువంటి సెంటెన్సెస్‌ని కూడా చేయొచ్చు. అదే రకంగా ఇంగ్లీష్ న్యూస్. ఈరోజు చాలా ఛానెల్స్ ఉన్నాయి. మనం కొన్ని స్టాండర్డ్ ఛానెల్‌లో ఇంగ్లీష్ న్యూస్ చూసినట్లయితే మనం ఇంగ్లీష్‌ని మనం పికప్ చేయొచ్చు. అంటే కొ వర్డ్స్ ఏంటి? దాన్ని ఎలా ఏ సెంటెన్సెస్‌లో యూజ్ చేస్తున్నారు అనేది కూడా మనం నేర్చుకోవచ్చు. అయితే
ఈ రీడింగ్ మీద లిజనింగ్ ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఈ వర్డ్స్, సెంటెన్సెస్ నేర్చుకోవటం కాకుండా దీంట్లో మనకు ప్రొనౌన్సియేషన్ కూడా వస్తుంది. ఎలా వాళ్ళు వేరు వేరు పదాలను ఉచ్చరిస్తున్నారు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మీరు లిజనింగ్ ఎక్సర్సైజ్ తీసుకున్నప్పుడు వాచ్ ఫర్ ఫ్యూ మినిట్స్, కొద్ది నిమిషాలు మాత్రమే చూడండి. ఒక 1 అవర్, 2 అవర్స్ అట్లా లెంతీగా మీరు చూడకండి. తర్వాత రెండవది ఏంటంటే, మీరు ఏదైతే ఒక వర్డ్ గాని మీరు అక్కడ పికప్ చేస్తున్నారో ఆ సెంటెన్సెస్ ని మీరు నోట్ చేసుకోండి. సెంటెన్సెస్ తెలిసినవి నోట్ చేసుకున్నా కానీ మీకు ఏమవుతుందంటే, మీకు ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ తెలుస్తుంది, ఆ సందర్భం తెలుస్తుంది, అదే రకంగా గ్రామర్ కూడా తెలుస్తుంది. ఏదైనా కొత్త పదాలు ఉన్నప్పుడు ఇంతకు ముందు లాగానే ఆ న్యూ వర్డ్స్ ఉన్నటువంటి కేటగిరీలో వాటిని నోట్ చేయండి. వెంటనే గూగుల్లో సెర్చ్ చేయండి. దాని ఇంగ్లీష్ మీనింగ్ కనుక్కోండి, తెలుగు మీనింగ్ దాంట్లో కనుక్కోండి. ఈ సెంటెన్స్ లో ఎలా ఫిట్ అవుతుందో చూడండి. అలాగే మీరు 3, 4 ఇంగ్లీష్ సెంటెన్స్ ను ఓన్ గా కూడా దాంతో చేయండి. యూ రిపీట్ టిల్ యూ గెట్. ద రిపిటేషన్ ఇస్ ద సీక్రెట్. మీకు ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు 2 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ మీరు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడన్నా వెయిట్ చేస్తున్నప్పుడు మీరు మైండ్ లో ఈ వర్డ్స్ ను సెంటెన్సెస్ ను గుర్తుకు తెచ్చుకోండి. మీరు ఎప్పుడైతే సెంటెన్సెస్ ద్వారా మీరు నేర్చుకుంటారో ఆ వర్డ్ బాగా గుర్తుండిపోతుంది. ఎప్పుడు ఆ వర్డ్ వచ్చినా కానీ ఆ బేస్ సెంటెన్సెస్ మీ మైండ్ లోకి వచ్చేస్తాయి. దెన్ మూవ్ టు ద నెక్స్ట్ సెషన్. అంటే మీరు ఈ రోజు ఒక 2 మినిట్స్ మీరు చూసారనుకోండి, 2 మినిట్స్ లో ఒక కొత్త వర్డ్, కొత్త సెంటెన్స్ పికప్ చేశారనుకోండి, నెక్స్ట్ డే అది వచ్చిన తర్వాతనే ఆ నెక్స్ట్ సెషన్ కు మీరు వెళ్ళటం అనేది ప్రాక్టీస్ చేయండి. ఇలా చేయటం వల్ల, అంటే మనం చదివినప్పుడు తర్వాత విన్నప్పుడు ఇలా చేయటం వల్ల మీరు రెగ్యులర్ గా ఒక 5 నుంచి 10 నిమిషాలు పెట్టుకున్నా గానీ మీకు వొకాబులరీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అదే రకంగా మీరు వేరు వేరు సందర్భాల్లో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో మీకు ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి వీటిని మీరు తప్పనిసరిగా చేయండి. సో ఈ ఛానల్ ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవటానికి, ఇంగ్లీష్ మాట్లాడటానికి కావలసినటువంటి ఆన్లైన్ క్లాసెస్ గురించి నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి మీరు లింక్ తోని మీరు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. సో మీరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోగలుగుతారు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.